100 మంది శత్రువులున్నా పర్వాలేదు కానీ ఒక్క నమ్మకద్రోహి మిత్రుడు మాత్రం ఉండకూడదు. ఒకరికి నచ్చాలని అనుకోకు, ఎందుకంటే ఇది నీ జీవితం, నాటకం కాదు. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి యొక్క సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. గతం అనేది వేస్ట్ పేపర్ లాంటిది. ఈరోజు అనేది న్యూస్ పేపర్ లాంటిది. వీటిని జాగ్రత్తగా వాడాలి, లేకపోతే జీవితం వేస్ట్ పేపర్లా మారిపోతుంది. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరిని సతాయించే వాళ్ళకు కూడా ఏడ్చి ఒక రోజు తప్పకుండా వస్తుంది. చాలామంది శవాన్ని చూసి భయపడతారు కానీ బ్రతికున్న వారే చాలా డేంజర్. సాధించాలంటే ముందు నువ్వు చేసే పనిని ప్రేమించు. అప్పుడే విజయం నీ వెంట పరుగులు తీస్తుంది. డబ్బు జాగ్రత్తగా వాడితే కష్టకాలంలో ఆదుకుంటుంది, లేకపోతే జీవితంతో ఆడుకుంటుంది. నీ గతం గొప్పగా ఉండకపోవచ్చు కానీ నువ్వు ప్రయత్నించి కష్టపడితే మాత్రం నీ భవిష్యత్తు తప్పకుండా గొప్పగా మారుతుంది. ఎవరి మాటలు వినవలసిన అవసరం నీకు లేదు. నీ జీవితం నీ ఇష్టం. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. ఎవరేమన్నా సరే అసలు పట్టించుకోకు. అనేవారు అనిపించుకునేవారు ఇద్దరూ కూడా మనుషులే. కానీ తేడా ఏంటంటే ఇప్పుడు అనేవారి టైం నడుస్తుంది, మరి అనిపించుకునే వారికి టైం వస్తుంది. నీ గురించి ఎవరేమనుకుంటారో ఆలోచించకు, ఎందుకంటే సమాజం నీకు సలహాలు మాత్రం ఇస్తుంది. ఓ పూట అన్నం కావాలన్నా నువ్వు సంపాదించుకోవాల్సింది. జీవితంలో ప్రశాంతత కావాలంటే కొన్నిసార్లు చెవిటివారిగా, కొన్నిసార్లు మూగవారిగా, మరికొన్నిసార్లు గుడ్డివారిగా ఉండటం నేర్చుకోవాలి. 2 నాలుకలు ఉన్న పాము కంటే మన ఎదుట ఒకలా మన వెనక మరోలా మాట్లాడే మనుషులే ఎక్కువ ప్రమాదకరం. ఎవరిని కూడా తొందరగా నమ్మకండి. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా జనాలు మారిపోతారు. నీ ప్రాబ్లమ్స్, నీ ఫీలింగ్స్ ఎవరు కూడా అర్థం చేసుకోరు, పట్టించుకోరు. ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ తిరగొద్దు. నోరు ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అనకు. ఒక్కసారి మనిషి నీకు దూరం అయ్యాడంటే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ మనిషి విలువ ఏంటి అనేది. మన అనుకున్న మనిషి నుండి వచ్చే ఒక చిన్న మాట మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండాలి. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. మనిషి బ్రతికుండగానే చంపే 2 ఆయుధాలు, 1 అనుమానం, 2 అవమానం. జీవితంలో కోల్పోయిన వాటిని తలుచుకొని బాధపడటం కంటే అవన్నీ మన సొంతం కాదనుకుంటే మనసుకు శాంతి. ఎవరెంత హేళన చేసినా నువ్వు తొందరపడకు. హేళన చేసిన వారితో సలాం కొట్టించే సత్తా ఒక కాలానికి ఉంది. ఓర్పుతో ఉండు. నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మన వెనక కూడా అంతే నిజాయితీతో ఉండాలి. నీ లైఫ్లోకి ఎవరెప్పుడు వచ్చారని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతో ఎవరుంటున్నారనేది అతి ముఖ్యం. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకు మించిన సంపద లేదు. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి. డబ్బు అనేది ఉప్పు లాంటిది. ఇది మనుషులందరికీ తప్పకుండా అవసరమే. కానీ అవసరానికి మించి కావాలనుకుంటే జీవితం యొక్క రుచి దెబ్బతీస్తుంది. బ్రతికితే శత్రువు కూడా పొగడాలి, మరి చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అడిగిన ప్రతి వారికి సంజాయిషీలు, సమాధానాలు చెప్పవలసిన అవసరం లేదు. మీరేం చేస్తున్నారో మీ అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. కష్టాలు రావటం కూడా మంచిదే. కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్లు తొడవటానికి ఎవరున్నారో తెలుస్తుంది. రాయి తగిలి పడిపోతే లేపటానికి చాలా చేతులు రావచ్చు. అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్ళు కూడా ముందుకు రారు. నీకు నువ్వే బయటపడాలి. ఖర్చు చేసే ముందు ఆలోచించుకో. జీవితం ఏం నేర్పించినా బాధ, సంతోషం, ద్వేషం, కోపం అన్నీ సమానంగానే. రూపాయి పేదవారి దగ్గరికి రాదు, మధ్యతరగతి వారి దగ్గర ఉన్నా మిగలదు. ఉన్నవారి దగ్గర దీనికి విలువ ఉండదు. ఎవరికి చెడు కావద్దు, అందరితో మంచిగా ఉండాలి అనుకుంటారు. వారే అందరి దృష్టిలో చెడ్డవారిగా మిగిలిపోతారు. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. చనిపోయాక శవానికి నిప్పు పెట్టేవారి కంటే బ్రతికున్నప్పుడే మనసుకు నిప్పు అంటించేవారే ఎక్కువయ్యారు.
జీవితంలో అన్నీ కోల్పోయిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, చావు ఎదురుగా వచ్చినా మనసుకు ఆనందంగా ఉంటుంది. పదునైన కత్తి కంటే నాలుక ప్రమాదకరం. నెత్తురు చుక్క పడకుండా మనిషిని చంపగలదు. కోపాన్నెప్పుడు ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపనేది దేవుడిచ్చే వరం. చెమట విలువ, డబ్బు విలువ, బ్రతుకు విలువ తెలిసిన వారు సంపాదన కోసం ఇతరుల కడుపు కొంటారు. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకి చేరినలకు ఆనందం, మధ్యలో ఉన్నాలకు ఆరాటం, తీరం చేరనలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటారే, అదే జీవితం. దేనికోసం కూడా ఎక్కువ ఆరాటపడొద్దు. తలరాతలో ఏముంటే అదే జరుగుతుంది. జీవితంలో ఎవరికి శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకండి. మౌనంగా ఉండండి. కుళ్ళిన పళ్ళను చెట్టు మోయదు, వాటంతట అవే రాలిపడిపోతాయి. ఆ పాపం మీ చేతులకెందుకు? చెత్త ఉంటే ముక్కు మూసుకొని వెళ్ళాలి. చెత్త మనసులు ఉంటే నోరు మూసుకొని వెళ్ళాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.